అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దెబ్బకి మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలిందా? ఇంతకీ ఏంటి ఆ అంశం అనేది కూడా తెలియజేస్తాను. దాంతో పాటుగా రాజకీయంగానా ఇంకా ఏదైనా రకంగానా ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటి అంటే ఆ నియోజకవర్గ పరిధిలోని నిమ్మకూరు గ్రామం. ఆ నిమ్మకూరు గ్రామం అనగానే అన్న నందమూరి తారక రామారావు గారి స్వగ్రామం. సో మొదటి నుంచి కూడా రాజకీయ పరంగా చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ నియోజకవర్గంలో చోటు చేసుకుంటాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఉన్న 175 నియోజకవర్గాల్లో గుడివాడకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ప్రజలు కూడా అలాగే చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొడాలి నాని వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గాలు అంటే వరుస పెట్టి 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో అంటే 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గుడివాడ నియోజకవర్గానికి. మరి అటువంటి నాని ఈ 20 ఏళ్లలో ఏం చేశారు గుడివాడకి అనేది ఖచ్చితంగా ప్రశ్న తలెత్తుతుంది కదా. అఫ్కోర్స్ మొదటి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా చేశారు. కానీ గుడివాడ ప్రజలకి ఆయన ఏం చేశారు అనే ప్రశ్న ఉత్పన్నం అవ్వకుండా ఉంటుందా? ఎందుకంటే మనం చెప్పుకోవలసి వస్తే చాలా పనులు ఇప్పుడు వెనిగండ్ల రాము అధికారంలో ఉండగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత పనులు చేసి పెట్టారు. ఇప్పుడు అంతెందుకు కొన్ని గ్రామాలను గుడివాడ రూరల్ ఏరియాలో ఆ గ్రామాల్లో కూడా త్రాగునీటి సదుపాయం లేకపోతే వాళ్ళకు కూడా ఆ త్రాగునీటి సదుపాయం కల్పించేలాగా వెనిగండ్ల రాము చేశారు. మరి 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న నాని ఏం చేశారు అని అంటే ఇక్కడే అసలు కథ ఉంది. సో ఈ గుడివాడలో కొడాలి నాని ఉండగా మంత్రి అయ్యారు చూశారు. ఆ సమయంలో గుడివాడకి ఏదైనా తీసుకొచ్చారంటే తెచ్చారు. అదేనండి క్యాసినో. సో ఎక్కడో గోవాలో ఉండే క్యాసినోని గుడివాడకి తీసుకొచ్చిన ఘనత కొడాలి నాని గారిదే. సో ఈయన ఆ సమయంలో అక్కడ క్యాసినో నిర్వహించినప్పుడు ఆయనేమో ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. అదేమిటి అంటే నాకు తెలీదు ఎవరో చేసుకున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఎంత చెప్పినా ఆయన మంత్రి ఆ జిల్లాకు సంబంధించే, పైగా ఆయన సొంత నియోజకవర్గం. అక్కడ ఆయనకు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారా? పోనీ వాళ్ళు చేసుకున్నారు అనుకుందాం. ఒక మంత్రిగా మీరు బాధ్యతలో మరి మీరేం చేశారు? ఇలా ఉంటే తప్పించుకోవాలని చూస్తే అయితే ఈ క్యాసినోలు కోడి పందాలు అంటే రెగ్యులర్గా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయిలే, కానీ ఈ క్యాసినో నిర్వహించాలనేది మాత్రం ఒక కొత్త సంస్కరణ గుడివాడకి ఏది కొడాలి నాని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుందంటే కొడాలి నాని బ్యాక్గ్రౌండ్, వెనిగండ్ల రాము బ్యాక్గ్రౌండ్ ఈ రెండు చెక్ చేసుకోవాలి. సో ఇతనేమో వెనిగండ్ల రాము ఏమో ఒక ఎన్ఆర్ఐ. సరే ఎన్ఆర్ఐ అయిన తర్వాత ఆయన అంటే యుఎస్లో ఆయన కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారు, రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, ఎట్టకేలకు టికెట్ సంపాదించారు, గెలిచారు. ఓకే ఫైన్. ఆ తర్వాత రాజకీయపరమైన రంగులు చాలా ఉన్నాయి. ఏంటంటే ఆ కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి అప్పుడు వైసీపీ అధికారంలో రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఉంది. దాని తదుపరి ఇటీవల కాలంలో ఆయనని ఒంగోలు ఎస్పీ రమ్మన్నప్పుడు పెద్ద ర్యాలీగా కామేపల్లి తులసిబాబు వెళ్ళటం, అదేమిటి అంటే గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా పేరు సంపాదించాడు. ఇవన్నీ జరిగిపోయినాయి. సరే తర్వాత ఎందుకో కానీ ప్రభుత్వం ఇక ఆ విషయాలన్నీ ప్రక్కన పెట్టేసింది. ఓకే, ఇవి రాజకీయపరమైన అంశాలు, విమర్శలు ఇవన్నీ ఉంటాయి. అయితే కొడాలి నాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు. అఫ్కోర్స్ ఏదో లారీలు ఉండేవి అనుకుంటా వాళ్ళకి, ఆ లారీ డ్రైవరో క్లీనరో ఏదో అక్కడి నుంచి వచ్చాడు. సో ఆ స్టేజ్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడన్న గొప్పతనమే. కానీ ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల నాడి తెలుసుకోవాలి, ప్రజలకు ఏం కావాలి. అఫ్కోర్స్ ఎవరైనా సరే చిన్న చితక పనులు గ్రామాల పరంగా ఎవరైనా వచ్చినా చేస్తారనే పేరు కూడా ఉంది నానికి. దాంట్లో ఏమి తప్పు పట్టట్లా, ప్రజలకు కొంచెం అందుబాటులో ఉంది. కాకపోతే ఆయన మొదటిసారి ఆయన గెలిచిన పార్టీ అధికారంలోకి రావడం అనేది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి, అది ఆయనకి లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కాబట్టి కొంచెం యాక్టివ్గా కాకుండా హైపర్ యాక్టివ్గా మాట్లాడటం కావచ్చు, ఆ చేష్టలు కావచ్చు, అలాగే అప్పుడు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కొంచెం పేలిన విషయాలు ఇవన్నీ కూడా బయటపడినాయి కదా. సో ఎందుకంటే ఇప్పుడు ఆ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి ఏం ఊరిగింది అనేది చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ వెనిగండ్ల రాముతో మనం ఎందుకు కంపేర్ చేస్తాం? ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన. సో గుడివాడలో కొడాలి నానిని ఓడించేవాడే లేడు అని చెప్పేసి నానినే చాలాసార్లు ఛాలెంజ్లు విసిరారు. తీరా చూస్తే వెనిగండ్ల రామునే ఓడించేశాడు ఆయన్ని. సో ఇప్పుడు ఇంత ఉపద్ఘాతం ఎందుకు చెప్పవలసి వస్తుందంటే
ఐటీ హబ్ అనేది గుడివాడలో రాబోతూ ఉంది. అఫ్కోర్స్ గతంలో గన్నవరంలో వచ్చింది, అది ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో కొంచెం అటు ఇటు జరిగిపోయింది. ఇక ఆ తర్వాత మంగళగిరిలో కూడా 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కూడా కొన్ని ఐటీ కంపెనీలు పెట్టారు, కానీ అంత ఎఫెక్టివ్గా జరగలేదు. సో ఇప్పుడు ఏంటి, వెనిగండ్ల రాము అనే వ్యక్తి ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తే, పైగా ఎన్ఆర్ఐ. సో ఇప్పుడు కొన్ని సంస్థలు అక్కడికి రాబోతున్నాయట గుడివాడలో ఐటీ హబ్. ఇది కొంత అంతర్గతంగా నాకు తెలిసిన సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా కంపారిజన్ ఉంటుందిగా. వెనిగండ్ల రాము ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొడాలి నాని 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. సో ఈయనేం చేశారు. అఫ్కోర్స్ గ్రామాల్లో నీటి సదుపాయాలు, రోడ్లు, ఇవన్నీ రొటీన్గా ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకునేవే. కానీ ఇవి కాకుండా ఇంకా ఏంటంటే ఈ గుడివాడలోనే కొడాలి నాని క్యాసినో, వెనిగండ్ల రాము వచ్చేసి ఐటీ కంపెనీ తీసుకురాబోతున్నారట. సో ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ వచ్చిందంటే ఎంత ఉపయోగాలు ఉంటాయి. అఫ్కోర్స్ క్యాసినో రావడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండు కంపారిజన్. క్యాసినో అనుకోండి, ఆ పెట్టిన 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఇక బ్రహ్మాండంగా అక్కడ హోటల్లో వ్యాపారాలు, ఆ రూములు, బుకింగ్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అదే ఐటీ హబ్ అయితే ఎంతోమంది యువతకు ఉపాధి వస్తుంది. అలాగే ఆ యువత అనేవాళ్ళు గుడివాడ స్థానికులేని కాదు, ఏపీలో నలుమూల ఇటు ప్రక్క వాళ్ళైనా వస్తారు, వాళ్ళ నైపుణ్యానికి తగినట్టు ఉద్యోగాలు వస్తాయి. కానీ కొంచెం క్లాస్ 4 జాబ్స్ ఉంటాయి. వాటి కోసం వేరే ఊరు నుంచి ఎవరినో తెప్పించుకోరుగా. కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం విద్య ఉన్నా లేకున్నా ఆ క్లాస్ 4 ఉద్యోగాలైనా దొరుకుతాయిగా. సో అది ఒక మంచి అవకాశమే కదా వాళ్ళకి. సో అదేవిధంగా ఒక కంపెనీ వచ్చింది అంటే చుట్టుప్రక్కల అక్కడ ఉండే ఎంప్లాయీస్ రెంట్కి తీసుకుని ఇల్లు కావచ్చు, అలాగే ఆ వ్యాపార లావాదేవీలన్నీ జరిగిపోవడం కావచ్చు. ఇది ఒకంత మంచి పరిణామమే కదా. సో గుడివాడ ఒక విధంగా చెప్పాలంటే రూరల్ ప్రాంతం, అది కొంచెం లోపలికి ఉంటుంది హైవేకి. ఇటు నుంచి చూసుకున్నట్లయితే మీకు భీమవరం టువర్డ్స్ భీమవరం, కంకిపాడు నుంచి భీమవరం వెళ్ళేటప్పుడు గుడివాడ వస్తుంది. అలాగే జంక్షన్ నుంచి గుడివాడ కనెక్టివిటీ ఉంది, మచిలీపట్నం నుంచి గుడివాడకి కనెక్టివిటీ ఉంది. సో ఆ విధంగా కొంచెం లోపలికున్నా ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది అంటే ఓ మంచి పరిణామం. సో ఆ రూరల్ ప్రాంతం కూడా చుట్టుప్రక్కల కొంచెం డెవలప్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి సాధారణంగా మనం రోడ్లనో ఇంకేవో ఏమైనా మాల్స్ అనో అవి ఇవి కాకుండా ఇలాగ కంపెనీలు కూడా వచ్చేసినాయి అనుకోండి, అది మంచి పరిణామం. సో ఇప్పుడు మీరు బేరీజ్ వేసుకోండి, నాని ఏ రోజైనా సరే ఈ దిశగా అడుగులు వేశారా, మనం ఏం చేశామా అని. ఇప్పుడు అక్కడ సబ్జెక్టు కరెక్షన్ నందివాడ అనే మండలం అనుకుంటా ఉండేది, అక్కడ ఒక మండలం ఉంది. ఆ మండలంలో కూడా త్రాగునీటి సదుపాయం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదే వెనిగండ్ల రాము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కంకిపాడులో ఒక సమావేశం నిర్వహించి అప్పుడు ఆ ప్రతిపాదన తీసుకొస్తే ఇమ్మీడియట్గా దాన్ని శాంక్షన్ చేశారు డిప్యూటీ సీఎం గారు. సో ఆ విధంగా వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి అంటే అది మినిమం ఫెసిలిటీ కదా డ్రింకింగ్ వాటర్ అనేది. సో దానికి కూడా అక్కడ స్థానిక ప్రజలతో వాళ్ళకి ఎప్పుడైతే ఆ సదుపాయం కల్పించారో కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. సో ఇలా ప్రతి నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలు ఒక ఇనిషియేటివ్గా స్టెప్స్ తీసుకొని ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడేది. మరలా ఇక్కడ నేను రాజకీయపరమైన విమర్శల జోలికి వెళ్ళట్లా, గుర్తుంచుకోండి. రాజకీయపరమైన విషయాలు ఎప్పుడు ఎన్నికల సమయాల్లో మాట్లాడుకోవాలి, కానీ ప్రజలకు ఏం ఉపయోగం జరిగింది అనేది మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటివి కంపేర్ చేసుకోవాలి, వాటి గురించి చర్చించుకోవాలి, ప్రజల్లో కూడా ఆ చర్చ నడవాలి. సో ఒక గుడివాడ కావచ్చు, ఒక మచిలీపట్నం కావచ్చు, ఒక విజయవాడ కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే ఆ స్థానిక ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో ఆ ప్రకారంగా కనుక రాగలిగితే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. సో మొత్తం మీద ఇక్కడ కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈ విషయం పైన మరి కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా షాకే. అరే 20 సంవత్సరాలు మనం ఎమ్మెల్యేగా చేశాము, మనం మరి ప్రజలకు ఏం చేశాము, ఏదో సహాయ కోసమని వచ్చిన కుటుంబాలకు చేసేది కాదు. ఇలా వాళ్ళ జీవితాలు స్థిరపడేలాగా, ఆర్థికంగా ఎదిగేలాగా ఏదైనా సరే అవకాశాలు కల్పిస్తే అది జీవితాంతం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఒక వంతెన నిర్మించడం, ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ సమస్యలు తొలగిపోతుంటే ఆ సమస్యల్ని క్లియర్ చేయగలగటం, ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా ప్రజల దృష్టిలో ఆ నాయకుడు ఎల్లవేళ వాళ్ళ మనసులో ఉంటారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా వెనిగండ్ల రాము ఆ కంపెనీ పెట్టబోతున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.